ప్రస్తుతానికి ఇక్కడ దాకా గుర్తొచ్చిందని అమర్ అనగానే థ్యాంక్ గాడ్ బతిపోయా అని మనోహర్ అంటుంది. నాకు గతం గుర్తొచ్చింది కాబట్టి నాకు ఇంకా ఏ పూజలు అక్కర్లేదులే, ఈ స్వామీజీని పంపించే మనోహరి అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా భాగీరథుడు పిల్లలు సంతోషపడుతూ ఉంటారు. ఇంకా మనోహర్ యాదవ్ అలాగే ప్రచన చూస్తూ ఉంటారు. ఇదిగో మీ నాలుగు మీద ఏదో మచ్చ ఉంది మిస్ అమ్మ, ఈ మంతగా పంపిద్దాం అనుకున్నారు, సరే పని చేస్తున్నారు అని రాత అనగానే మనోహర్ నోట్లో పచ్చి వెలకాయ పడ్డట్టుందిగా చూడు అని బాగి అనగానే రాత చూస్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఇంకా ఏం మాటలు ఇబ్బంది పడుతుంది అంటే అమ్మ నీ గతం పూర్తిగా రాలేదుగా అని మనోహర్ అనగానే కొంచెం గుర్తొచ్చింది కదా, మెల్లగా మొత్తం గుర్తొస్తుందిలే అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఇంకా ఏం మాట్లాడిపోతుంది అంటే స్వామీజీ వచ్చినందుకే నీకు ఆ మాత్రం గతం గుర్తొచ్చింది కదా అమర్, స్వామీజీ ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే పూజలు చేస్తారు, అప్పుడు నీకు త్వరగా గతం గుర్తొచ్చేస్తుంది అని చెప్పి మనోహర్ అనగానే ఏం వద్దు, నిజం చెప్పాలి అంటే నాకు ఈ పూజల మీద నమ్మకం ఏం లేదులే అని చెప్పి ఇంకా నువ్వు చెప్పావు అని ఒప్పుకున్నాను అమర్ అనగానే కొన్ని నమ్మాలి నాయన, దేవుడు నీకు మంచిగా చేస్తాడు, మమ్మల్ని ఉండనివ్వండి అని ప్రచండ అనగానే క్షమించండి స్వామి, నాకేం మంచిగా అది నా భార్య వల్లే అని చెప్పి అరుంధతిని చెప్పి అమర్ గుర్చేస్తూ ఉంటాడు. అది చూసిన మనోహర్ షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా బాగి రాతో పిల్లలు చాలా సంతపడుతుంటారు. తను ఎక్కడున్నా నన్ను కాపాడుతూ ఉంటుంది అని చెప్పి అరుంధతి ఫోటో చూస్తూ అమర్ చెప్తూ ఉంటాడు. ఇంకా రాతో బాగి ఇంకా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా బాగి వాళ్ళ అక్క ఫోటో చూసుకొని ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నా పిల్లని చూసుకోవడానికి కేర్ టేకర్ మిస్ అమ్మ ఉంది కదా అని చెప్పి బాగిని చూస్తూ అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనకు ఇంకా కోపం వస్తుంది. ఇంకా రాతోడు కూడా ఉన్నాడు కదా, నా పిల్లలు మిస్ అమ్మ రాతోడు వీళ్ళే నా బలగం అని చెప్పి అమర్ అన్న మాటలు మనకు ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్న చూసుకుంటుంటారు. రాతోడ్ స్వామీజీ గారిని గౌరవ మర్యాదలతో సాగనంపు అని చెప్పి అమర్ అనగానే సరే సార్ అని చెప్పి రాత అంటూ ఉంటారు. అమర్ అది కాదు అని మనోహర్ కవర్ చేయబోతుంటది. ఇంకేం చెప్పకు, నేను డిసైడ్ అయిపోయాను, స్వామీజీని పంపించేద్దాం అని చెప్పి ఇంకా అమర్ నేను చెప్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఏం మాట్లాడిపోతుంది. ఇంకా బాగా అలా మనం చూసి నవ్వుతూ ఉంటుంది. ఇదిగో ఇంకొక విషయం, ఈ యాదమ్మ ఎవరో అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా బాగా అయిందిరా అని చెప్పి రాత అనుకుంటూ ఉంటాడు. అంటే నింటిలో పరమనిషాన్ని యాదమ్మ అంటూ పిల్లల్ని కేర్ టేకర్ కూడా అని చెప్పి యాదవ్ అనగానే మరి నువ్వు కేర్ టేకర్ అవుతే మరి మిస్ అమ్మ ఎవరు అని చెప్పి ఇంకా అమర్ నిలదీస్తూ ఉంటాడు. అంటే అది సార్ ఆవిడ కూడా కేర్ టేకర్ సార్ అని చెప్పి యాదవ్ అనగానే ఇద్దరు కేర్ టేకర్ ఎందుకు అని చెప్పి అమర్ అనగానే అంటే బాగిని పంపించేద్దామా అమర్ అని చెప్పి మనోహర్ మాటలకి ఒక్కసారిగా భాగీరథ కంగారు పడుతుంటారు. భాగ్యం కాదు, ఈ యాదమ్మను పంపించేయాలి అని చెప్పి అమర్ మాటలకి మనోహర్ యాదమ్మ కంగారు పడుతుంటారు. అంటే అది కాదు అని చెప్పి మనోహర్ చెప్పబోతుంది. ఇప్పుడు దాకా ఒక్క పని చేయడం కూడా నేనేం చూడలేదు అని చెప్పి అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు. ఇగో ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఇంట్లో అన్ని పనులు మిస్ అమ్మే చేస్తుంది కదా అని చెప్పి యాదవ్ మీద కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట విన్న మనోహర్ చాలా కోపంగా చూస్తుంది. ఆయన యాదవ్ ఏం చేస్తుంది, అసలు తన ఇంట్లో దండ కానీ అమ్మ అనగానే సార్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు కదా మిస్ అమ్మ, వరుస పెట్టి అందరూ ఫైట్ చేస్తున్న రాత అనగానే ముందు మనం ఫైట్ చేస్తే పీడ విరడైపోతుంది అని బాగి అనుకుంటూ ఉంటుంది. ఇంకా యాదవ్ భయపడుతూ సైకిల్ చేస్తూ మనం చూస్తూ ఉంటుంది. మనకు సైకిల్ చేస్తూ ఉంటుంది. యాదవ్ని పంపించేసే మనోహరి అని చెప్పి అమ్మని చెప్తూ ఉంటాడు. ఇంత హఠాత్తుగా ఉద్యోగం తీసేస్తే నేను ఎలా బతకాలి సార్ అని చెప్పి దయచేసి నన్ను తీసేయకండి సార్, మేడం మీరని చెప్పండి అని చెప్పి యాదవ్ మనం అడుగుతుంది. ఈ యాదమ్మ చాలా ఏళ్ళు నన్నే మనం నమ్ముకొని ఉంది కదా, మన ఇల్లు తప్ప తనకి మరో ఇల్లు తెలీదు, ఓటనివ్వు అని చెప్పి మనం అనగానే మన ఇంట్లో తనకు పని లేదు మనోహరి అమర్ అనగానే యాదవ్ నన్ను చూసుకుంటుంది అమర్ అని మనోహరి అన్న మాటకి భాగీరథ కోపం వస్తుంది. అయినా ఇంటిని పిల్లల్ని చూసుకోవాలి కానీ నేను చూసుకోవడం ఏంటి అమర్ అడగగానే అంటే నాకు ఒంట్లో బలం అందుకే అని చెప్పి మనోహర్ కవర్ చేస్తుంది. సరే అయితే నీ ఒంట్లో బాగుంది తగ్గాక వెళ్ళిపోమని చెప్పు అని అమర్ అనగానే ఇంకా సరే అని చెప్పేసి మనం అంటూ ఉంటుంది. సరే రాతోడ్ స్వామీజీని గౌరవంగా పంపించేయండి అని చెప్పి అమ్మ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి ఇంకా చూస్తున్నారు, వెళ్ళండి అని చెప్పి రాతోడు అనగానే ఇంకో సారు మర్యాద పంపించమని చెప్పి బాగి అంటుంటుంది. ఈలోగా సరే నేను వెళ్ళొస్తా మనోహర్ అని చెప్పి ప్రసన్న వెళ్ళిపోతుంటారు.
గుండంకుల్ అని చెప్పి బుజ్జం పిలుస్తూ అప్పుడే వెళ్ళిపోతారా, నాకు మీతో ఆడుకోని ఉంది అని చెప్పి బుజ్జం మన మాటలకి ప్రచండకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా రాత్రి నవ్వుతూ ఉంటాడు కానీ బాగీకి అర్థం కాదు, అలాగే చూస్తూ ఉంటారు. ఆయన ఆడుకోవడానికి ఆ అంకుల్ ఉంది బుజ్జమ్మ, మేమంతా ఉన్నాం కదా అంజు అనగానే మీతో ఆడే ఆట వేరే ఆట అక్క, ఈ గుండంకులతో ఆడేది వేరే ఆటలే అని చెప్పి కాదు అంకుల్ అని చెప్పి బుజ్జం అనగానే అంకుల్తో నువ్వేం ఆడతావు, ఇంకా ఆకాశంగానే ఎందుకు ఆడుకోవాలా, ఫుట్బాల్ ఆడుకుంది అని రాత్రి అనుకుంటూ ఉంటారు. అంటే నేను స్కూల్కి రాలి కదా అంకుల్ నేను ఆడుకున్నాంలే అని చెప్పి బుజ్జం అన్న మాటలకి ఇంకా ప్రశ్న గుర్తించుకుంటూ ఉంటారు. మనోహరి ఆంటీ యాదమ్మ ఆంటీ కూడా నాతో ఆడుకున్నారులే అని చెప్పి బుజ్జం అన్న మాటలకి ఇంకా మనోహరికి అలా యాదవ్ కథ గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రశ్న తన మంత్రశక్తి ప్రయోగిస్తాడో అది రివర్స్ అయ్యి తన గాల్లో ఎగరడం, అలాగే యాదమ్మ తల గోడ కొట్టుకోవడం అంత గుర్తు కలిసిపడుతుంటారు. మరి మా చెప్పలేదే అని చెప్పి ఆనంద్ ఆడుతుంటారు. సారీ నేను మర్చిపోయా, ఈ గుండంకు నైట్ కూడా ఆడుకున్నాడు అని చెప్పి బుజ్జం అన్న మాటకి ఇంకా మనోహరి యాదమ్మ కంగారు పడుతుంటారు. కానీ బాగా ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి టెన్షన్ పడుతుంటారు. అంటే రాత్రి కూడా బుజ్జమ్మ ఈ గుండుగా చెడు కూడా ఆడుకుందనమాట అని చెప్పి రాత్రి అనుకుంటూ ఉంటాడు. రాత్రి ఎప్పుడు ఆడుకున్న బుజ్జమ్మ అని బాగా అనగానే టైం గుర్తులేదమ్మా మర్చిపోయాను అని చెప్పి బుజ్జం అంటూ మీరు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటా అనుకున్నాను అంకుల్, కానీ మా డాడీ మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారుగా, ఏం చేస్తా మీరు వెళ్ళక తప్పదు అని చెప్పి ఐ మిస్ యూ అంకుల్ అని చెప్పి బుజ్జం అన్నమాట. మనం ఇంకా కోపం వస్తుంది, మీతో ఇంకా ఆడాలనుకున్నాను అని బుజ్జం అనగానే ఆట అయిపోలేదు పాప ఇంకా ఉంది, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ప్రచండ అన్న మాటలకు బుజ్జం చాలా కోపం వస్తూ ఇలా రాంచికి పిలుస్తుంటుంది. ఐ ఆమ్ వెయిటింగ్, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చాను కదా, ఇప్పుడు వెళ్ళడానికి ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా రా, ఇదిగో నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా ఇదిగో బాయ్ అంకుల్ అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇంకా ప్రచండకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు, ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి మనోహరి చావు పోయినట్టుందా, సున్నం వచ్చినట్టుందా అని బాగా అనగానే ఇదిగో ఆ సొంపు గారి కంటే ముందు సార్ గుర్తొచ్చే గతం ఫుల్గా వస్తే ఈ మనోహరి శవం అయ్యేది అని చెప్పి రాత అనగానే ఏ అని చెప్పి మన అనగానే నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తం చేసుకో, దేవుడు ఆకోసించాడు దాన్ని నిలబెట్టుకోవట్లేదు కదా, ఇదిగో ఇక నీకు పనిష్మెంట్ ఏం మిగిలిందిలే అని చెప్పి ఇంకా బాగి అంటూ గెట్ రెడీ ఫర్ దాట్ అని చెప్పి బాగి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా మనోడికి ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మౌనంగా ఉండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. మనోడు ఇంకా అమర్ రిపోర్ట్ తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తూ ఉంటారు. ఇంకా చూసి మీరు చెప్పిన నిజమే కొంచెం కొంచెం గుర్తు వస్తుంది అని చెప్పి డాక్టర్ అనగానే అంటే ప్రాక్టికల్ ఇది సాధ్యం అంటారా డాక్టర్, లేదా పేషెంట్ గతం గుర్తొచ్చిందని అబద్ధం చెప్తున్నాడా అని మనం లేదు లేదు అతను నిజమే చెప్తున్నాడు అని చెప్పి అమగం చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్గా సాధ్యం అంటే అది పాసిబుల్లే కదా, కొన్నిసార్లు ఇలాంటి మెడికల్ మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి డాక్టర్ అనగానే మీరు చెప్పినట్టు మిరాకిల్ ఏం కాదు, ఒక శక్తి వల్ల ఇలా జరుగుతుందని యాదం అనగానే ఒక మానవ శక్తి వల్ల జరిగితే అద్భుతమే అని అంటారు కదా అని చెప్పి డాక్టర్ అనగానే ఆ పేషెంట్కి మొత్తం గతం ఎప్పుడు రావచ్చు డాక్టర్ మనం అనగానే అది గతం చెప్పలేము, అతని బ్రెయిన్లో న్యూరాన్స్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాయి, అదేం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి డాక్టర్ అని నాకు తెలుసు అది భుజంలో ఉన్న శక్తి వల్లే జరుగుతుందని చెప్పేసి అని యాదం అనుకుంటుంది. అతనికి ఏ క్షణమైన గతం మొత్తం గుర్తు రావచ్చు అని డాక్టర్ మాట మనం భయపడుతూ ఉంటుంది. ఆ గతం గుర్తు రాకుండా ఆపలేమా డాక్టర్ అని మనం అనగానే అదేంటి అలాగంటారేంటి మేడం గతం గుర్తు అడుగుతారుగా అని డాక్టర్ అనగానే అంటే అతని గతం గుర్తొస్తే ఈ మనోడు పని అయిపోతుంది డాక్టర్ అని యాదం అనగానే నువ్వు ఆపుతా చంప మీరు చెప్పండి డాక్టర్ మనం అనగానే చేయగలను కానీ 100% సక్సెస్ నేను చెప్పలేను, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని డాక్టర్ అనగానే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అని మనోడు అనగానే పూర్తిగా గతం గుర్తు రాకుండా పోవచ్చు లేదా బ్రెయిన్ డెడ్ అవి కోవాకి వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ అనగానే యాదం కంగారు పడుతుంది. వద్దొద్దు అతను కోమలో వెళ్ళకూడదు, తన మీద ఏ ఎక్స్పెరిమెంట్ ఏం చెయ్యొద్దు. మనోరి అనగానే అదేంటి నీకు ఇబ్బంది కదా గతం గుర్తొస్తాను యాదం అనగానే సరే అప్పుడు నేను చూస్తానులే అని చెప్పి మనం అంటూ డాక్టర్ వచ్చి వెళ్ళినట్టు చెప్పకండి ఎవరికి అని చెప్పి మనోరి అని వచ్చేస్తుంది. ఆ మెడికల్ మిరాకిల్ అమర్ విషయంలో జరగాల ఏం చంపా అని మనం అనగానే అది వైద్య
మాత్రం అద్భుతం కాదు, బుజ్జమ్మ చేసిన అద్భుతం అని చెప్పేసి ముందు దాని శక్తిని బయటకు లాగడము, దాన్ని చంపడము చెయ్యి అని చెప్పి అదే నీ సమస్య పరిష్కారం అని చెప్పి యాదమ్మ అదే చెయ్యాలి చంప పద పచ్చడికి వెళ్దాం అని చెప్పి మనోహరి అంటూ యాదంతో కలిసి చూడు శత్రుడు మన దగ్గరే ఉండాలి, అప్పుడే మనం ఏమైనా పసిగట్టగలని చిత్రగుప్తం గానే నాకు అంత ఆలోచన రాలేదు అని బుజ్జమ్మంగానే అందుకే ఆలోచించాలి అని చిత్రగుప్తం అంటూ ఉంటారు. విడిపోయిన మా అమ్మని కలపాలి, ఆ మనోహర్ని బయటికి పంపించేయాలి, నేను అంతవరకు ఆలోచించా గుప్తా గారు అని బుజ్జం అని మాటకు నవ్వుతూ, ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తావా, నీ గురించి నువ్వు ఆలోచించుకోవా బాలిక, ఇదిగో వెలుపల్లోకి వెళ్ళిన ప్రచండ ఊరికే ఉంటారనుకుంటున్నావా ఏంటి, పై రెట్టింపు కోపముతో పగతో రగిలిపోతున్నాడు, నీకు ప్రమాదం తలపెట్టవచ్చున్నాడు, ఇదిగో నీ ప్రాణానికి ముప్పు రావచ్చు, అప్పుడు ఏం చేస్తావు అని చిత్రగుప్తంగానే ఏముంది, అప్పుడు ఆయన జన్మలో ఆయన భార్య కడదలక ఉండలేకపోయాను, ఈ జన్మలో కుదురుగా ఉండలేను అంతే కదా అని చెప్పి బుజ్జమ్మంగానే ఎంత తేలిక అన్నావు బాలిక అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు. అప్పుడేగో అమరేంద్ర కొడుకు నువ్వు జన్మను త్యాగం చేస్తావా ఏంటి అని చెప్పి చిత్రగుప్తుడు అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా అమర్ భార్య రాత్రులు బయటకు వస్తూ ఉంటారు. ఏంటి 10 ఏళ్ళకి జీవితం అంత అయిపోతుంది అనుకుంటున్నావా ఏంటి అని చిత్రగుప్తం కానీ 10 ఏళ్ళు బతికామా 100 ఏళ్ళు బతికామా కాదు గుప్తా గారు, ముఖ్యం మన ఇష్టమైన కాపాడుకోవడంలోనే మనకి జన్మ ధన్యం అవుతుందిగా అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే డౌడుగా బుజ్జమ్మ చూస్తూ ఉంటాడు. ఇంకా భాగ్యరథ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదేంటి బుజ్జమ్మ ఎవరితో మాట్లాడుతుంది, అక్కడ ఎవరు లేరుగా అని చెప్పి టెన్షన్ పడుతూ అమర్ భాగ్యరథ గమనిస్తూ ఉంటారు. ఇంకా మొత్తం అంతా చూస్తూ ఉంటారు, కానీ బుజ్జమ్మ నాశ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడిపోతుంటారు, ఇదేంటి అక్కడ ఎవరు లేరుగా ఎవరితో మాట్లాడి చెప్పి చూస్తూ ఉంటారు, కానీ బుజ్జమ్మ మాత్రం నా స్టాఫ్గా అదే మాట్లాడుతుంటారు. ఇదేంటి బుజ్జమ్మ ఎవరితో మాట్లాడుతుంది, బాగా టెన్షన్ ఎక్కువైపోయి మొత్తం చుట్టుపక్కల గమనిస్తూ ఉంటారు. అలాగే అమర్ రాతగా చూస్తూ ఉంటారు. చూడు నువ్వేమో ఈ జన్మ లభించినప్పుడు దాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఈ జన్మలో నువ్వు ఉండలేవు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చిత్తగుప్తాను, కానీ పర్లేదు గుప్తా గారు నా వాళ్ళ కోసం ఎన్నిసార్లు అయినా చావడానికి అలా పుట్టడానికి నేను సిద్ధమే అని చెప్పి బుజ్జం అన్న మాటలకి చిత్తగుప్త చాలా బాధపడుతుంది. ఇంకా అలా మాట్లాడి ఉంటుంది. రాత్రి బుజ్జం ఎవరితో మాట్లాడుతుంది అంటే అమర్ అడుగుతూ ఉంటారు. కానీ రాత్రి అన్నీ తెలుసుకోవడం ఇంకా ఏం మాట్లాడుతుంటారు అంటే బుజ్జమ్మ ఒంట్లో అరుంధతి మేడం ఆపని చెప్పేసి సార్ చెప్పకూడదు అని చెప్పి అనుకుంటూ స్కూల్ స్టార్ట్ అయ్యి కదా అంటే క్లాస్లో చెప్పిన లెసన్ ఏదో బట్టి పడుతున్నట్టుంది అని చెప్పి రాత కౌట్ చేసుకుంటారు. అసలు బట్టి పడడం లేదే, ఎవరితో మాట్లాడుతుంది అన్నట్టు అమర్ అంటూ ఉంటాడు. ఇంకా రాత కంగారు పడుతుంటారు. బుజ్జమ్మ అని చెప్పి ఇంకా అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇంకొకసారి బుజ్జమ్మ వెనక్కి చూస్తూ ఉంటుంది. ఇంకా ఎర్రా అని చెప్పి అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇంకో అమ్మాయిని పిలుస్తున్నాడు, నా గురించి ఏం చెప్పకు అని చిత్తగుప్తంగానే నాకు తెలుసు కదా మీరు మాయం పోండి అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. చిత్తకు వెళ్ళిపోతూ ఉంటాడు. బుజ్జమ్మ ఇంకా మెల్లింగా అమర్ దగ్గర వెళ్తూ ఉంటుంది. ఏం డాడీ అని అనగానే ఎవరితో మాట్లాడతా బుజ్జమ్మ అని అమర్ అనగానే అంటే డాడీ మొక్కలతో మాట్లాడతా అమర్ అనగానే ఇంకా రాతో షాక్ అవుతుంటాడు. ఏంటి మొక్కలతోనా అని అడుగుతుంటాడు. అవును రాతోడు వాటికి ప్రాణం ఉంటుంది చెప్పి మా మిస్ చెప్పింది, వాటితో మాట్లాడితే హ్యాపీగా ఉంటాయి అని మనం మైండ్ కూడా రిలాక్స్ అవుతుందిగా అని చెప్పి బుజ్జమ్మ కవర్ చేస్తే మాట్లాడుతుంటుంది. ఈ కొత్త ఎప్పటి నుండి అమర్ అనగానే నాకు ఎప్పుడు నుండి అలవాటు ఉంది, కాకపోతే మీరు ఇప్పుడు చూసారు అంతే అని బుజ్జమ్మ సరే వెళ్ళు అని చెప్పి అమర్ అనగానే సరే డాడీ అని చెప్పి బుజ్జమ్మ లోపలికి వెళ్తూ మళ్ళీ నిమిషం ఆగి నీ అమ్మంగా తిరిగిందా మిస్ అమ్మ అని చెప్పి బుజ్జమ్మ అనగానే కానీ బాగా ఏం మాట్లాడదు. ఇంకా అలాగే బుజ్జమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ టెన్షన్ పడుతుంది, ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూరిటీ ఉందా రాతోడు అని అమర్ అనగానే అవును సార్ చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. తన తల్లిదండ్రులు ఎవరికైనా చాలా అదృష్టవంతులుగా అని చెప్పేసి అమర్ అన్న మాటలకి అవును సార్ నిజంగా బుజ్జమ్మ పేరు చాలా గొప్పవాళ్ళు అని రాత అనగానే వాళ్ళు ఎవరు కనిపెట్టాలి వాళ్ళని నేను చూడాలి అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా ఆ మాటని చాలా బాధపడుతుంది. ఇంకా అమర్ వెళ్ళిపోతూ ఉంటాడు. రాతోడ్ అని బాగా అనగానే ఏంటి మిస్ అమ్మ అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి బాగా డౌట్గా అడుగుతుంది. మొక్కలతో అని చెప్పింది మిస్ అమ్మ అని రాత్రి అనగానే లేదు తన పక్కన ఎవరు ఉన్నారని చెప్పి అనిపిస్తుంది. బాగా అనగానే ఎవరుంటారు ఉంటే మనకు కనిపిస్తారు కానీ రాత్రి అనగానే లేదు ఆయన మనకు కనిపించిన వాళ్ళు ఎవరితో మాట్లాడుతుందేమో అని బాగా డౌట్గా పడుతుంది. ఏమంటున్నారు అని రాతోడు అనగానే అప్పుడు ఎవరు కనపడి అక్క నాకు మాత్రం కనపడి మాట్లాడేది అలా బుజ్జమ్మతో అని చెప్పి భాగ్యంగానే ఓహో అరుంధతి మేడం కనపడి మాట్లాడింది అనుకుంటున్నావా ఏంటి భయం వేసమ్మ ఆయన అరుంధతి మేడం అవతారం చాలించి
బుజ్జమ్మ లాగా పుట్టింది. మళ్ళీ బుజ్జమ్మ అరుంధతి మేడం అయినప్పుడు మళ్ళీ అరుంధతి మేడం వచ్చి బుజ్జమ్మకి ఎందుకు కనపడి మాట్లాడుతుంది అని రాత్రి అనగానే మళ్ళీ ఎవరితో మాట్లాడుతుంది బుజ్జమ్మ అని బాగా డౌట్ కడుతుంది. నాకెందుకో ఆ ప్రచండమైన డౌట్గా ఉంది. అంటే వడిచినప్పుడు బుజ్జమ్మ అదిలా ప్రవర్తిస్తుంది, వాడేం చేశాడేమో అని బాగి అనగానే వాడు వెళ్ళిపోయాడు కదా మిస్ అమ్మ, అసలు వాడేం చేస్తాడులే అని రాతంగా లేదు. మనోహర్ ఇక్కడ రణవీర్ కలిసి ఇగో అక్క కోసం చంపని రప్పించారు, ఇగో ఇప్పుడు ప్రచండ మనం కలిపి బుజ్జం టార్గెట్ చేశారేమో అని భాగ్యంగా బుజ్జం ఏం చేయలేదు, సాక్షాత్తు అరుంధతి మేడమే, మీరు అవసరం కంగారు పడకండి అని చెప్పి రాతంగా లేదు. బుజ్జమ్మ ప్రవర్తన ఏదో వింతగా ఉంది నాకు, ఎందుకని మంచిది బుజ్జం ఒకసారి డాక్టర్ చూపిద్దాము అప్పుడే మనసు కుదిరిపడుతుంది అని భాగ్యంగా సరే మిస్ అమ్మ నువ్వు వీలు చూసుకొని బుజ్జం హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి రాత్రి అంటాడు. సరే అని చెప్పి భాగ్య అంటాడు.